ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈస్. ప్రైమ్ నెంబర్స్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? సో ప్రైమ్ నెంబర్ ఏదైనా తీసుకోండి మీరు. సపోజ్ 7కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే అవి 1 and 7. 5కి ఇంకొక ప్రైమ్ నెంబర్ 5 తీసుకోండి. 5కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 5. అలాగే 3 అని ప్రైమ్ నెంబర్ తీసుకోండి. దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 3. ఇవి తప్ప వేరే ఏమీ ఉండవు. సో ఏ ప్రైమ్ నెంబర్ అయినా తీసుకుంటే దానికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే అవి 1 and itself. ఓకే, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఏంటంటే సి, 2 ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ ది రేషియో ఆఫ్ HCF to LCM of the least composite number and least prime number. ఓకే, ఇక్కడ ఏమని అడుగుతున్నాడు అంటే రేషియో అడుగుతున్నాడు. హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి రేషియో అడుగుతున్నాడు. సో వేటి హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే లీస్ట్ కాంపోజిట్ నెంబర్కి లీస్ట్ ప్రైమ్ నెంబర్కి మనం హెచ్సిఎఫ్ కట్టాలి, అలాగే ఎల్సిఎం కట్టాలి. దాని రేషియో అనేది రాయాలన్నమాట. సో ఇక్కడ లీస్ట్ కాంపోజిట్ నెంబర్, లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటో చూద్దాం. సో మనకి నెంబర్స్ చూసినట్టయితే 1 2 3 4 5 6 అండ్ సో అని ఇలా ఉంటాయి కదా. సో ఇందులో 1 ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. సో 2 అనేది ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్, లీస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చి 2 అనమాట. లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2. నెక్స్ట్ 3 ప్రైమ్ నెంబర్, 4 అనేది కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 4 నుంచి. సో లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏదంటే 4 అనమాట. ఓకే, సో లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4. సో ఇప్పుడు వీటికి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అనేది మనం ఫైండ్ చేయాలి. చూడండి, హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 4కి 2కి హెచ్సిఎఫ్, 4కి 2కి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 2 అవుతుంది. అలాగే ఎల్సిఎం ఏమవుతుంది? 4కి 2కి 4 అవుతుంది. సో ఈ రెండింటికి మనం రేషియో రాయాలి. హెచ్సిఎఫ్ టు ఎల్సిఎం అన్నట్టు కదా రేషియో. సో 2:4. ఇదిగో చూడండి, 2/4. సో దీన్ని సింపుల్ ఫామ్లో రాసుకుంటే మనం 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1:2 అని అనమాట రేషియో. నెక్స్ట్, ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 39,91 ఈజ్ ఈక్వల్ టు 13, దెన్ ఎల్సిఎం ఆఫ్ 39,91. ఓకే, హెచ్సిఎఫ్ ఇచ్చారు. ఇక్కడ హెచ్సిఎఫ్ ఇచ్చారు, నంబర్స్ ఇచ్చారు. నంబర్స్ ఏంటంటే 39, 91. వాటి హెచ్సిఎఫ్ ఏంటంటే 13. మనల్ని ఏం అడుగుతున్నారు? ఎల్సిఎం ఏంటి అనేసి అడుగుతున్నారు. సో మనకు ఒక రిలేషన్ తెలుసు, ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అని రిలేషన్ తెలుసు. చూడండి, ఈ రిలేషన్ తెలుసు మనకి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు? 13 ఇచ్చారు. చూడండి, 13 ఇచ్చారు. సో 13. ఓకే, ఎల్సిఎం అనేది మనం ఫైండ్ చేయాలి కాబట్టి అలానే రాసుకోండి ఎల్సిఎం అని. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే అసలు నెంబర్స్ ఏమి ఇచ్చారు? 39 ఒక నెంబర్ ఇచ్చారు, 91 ఒక నెంబర్ ఇచ్చారు. సో వాటి ప్రోడక్ట్ అంటే ఏంటి? 39 × 91. సో ఇక్కడ 13 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే మనకి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివైడ్ చేస్తుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది అనమాట? 39 × 91/13. ఓకే, ఇప్పుడు 13 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 91 అంటే మనకి 273 వస్తుంది. సో ఆన్సర్ వచ్చి ఇక్కడ బి, ఆప్షన్ బి కరెక్ట్, 273. నెక్స్ట్, 2 positive numbers have their HCF as 12 and their product as 6336. The number of pairs possible for the numbers is. ఓకే, 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. నెంబర్స్ ఏంటనేది మనకి తెలీదు, కానీ వాటి హెచ్సిఎఫ్ వచ్చి 12 అనమాట. ఓకే, అండ్ దేర్ ప్రొడక్ట్, ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి ప్రొడక్ట్ ఎంత? 6336. సో ఆ నెంబర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎన్ని పెయిర్స్ ఉన్నాయి అనేసి అడుగుతున్నాడు. ది నెంబర్ ఆఫ్ పెయిర్స్ పాసిబుల్ ఫర్ ద నంబర్స్. సో ఎన్ని పెయిర్స్ ఉంటాయి అనేసి అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఇది చూసినట్టయితే హెచ్సిఎఫ్ 12 అని ఇచ్చారు. ఓకే, హెచ్సిఎఫ్ 12 అని ఇచ్చారు కాబట్టి సో ఆ నెంబర్స్ని మనం ఒక నెంబర్ని 12 × A అని రాసుకోవచ్చు, ఒక నెంబర్ని 12 × B అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఆ నెంబర్స్కి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చి 12 కాబట్టి మనం 12 × సంథింగ్ అని ఆ 2 నెంబర్స్ని రాసుకోవచ్చు. కాబట్టి ఒక నెంబర్ని 12 × A అని రాయొచ్చు, ఇంకొక నెంబర్ని మనం 12 × B అని రాయొచ్చు. 12 ఈజ్ ద హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దోస్ నెంబర్స్. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ ఎంత అని ఇచ్చారు మనకి 6336 అని ఇచ్చారు కాబట్టి చూడండి ఆ నెంబర్స్ 12b వాటి ప్రోడక్ట్ అనమాట. అంటే 12a ఇంటూ 12b ఈజ్ ఈక్వల్ టు 6336. ఓకే, సో మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి సింప్లిఫై చేస్తున్నాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 6336 బై 12 ఇంటూ 12 అవుతుంది. ఓకే, ఏంటిది a ఇంటూ b అంటే ఏబీ చూడండి ఏబీ ఎలా వస్తుంది మనకి 44 ఎలా వచ్చిందంటే ఇక్కడ 12 ఇంటూ 12 మల్టిప్లై చేస్తుంది, ఇటు పంపిస్తే మనకి డివైడ్ చేస్తుంది. ఓకే, సో 6336 బై 12 ఇంటూ 12 అని వస్తుంది. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్టయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 44 అనేది వస్తుంది అనమాట. సో ప్రోడక్ట్ ఇక్కడ ఏ ఇంటూ బి ఎంత వచ్చింది 44. సో మనకి 44 అనేది ఎలా రాయొచ్చు చూడండి, వీ కెన్ రైట్ 44 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇన్ దీస్ వేస్. ఓకే, ఇలా రాయొచ్చు. 1 ఇంటూ 44 అంటే 44 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 22 అంటే 44 అవుతుంది, లేదా 4 ఇంటూ 11. ఈ 3 వేస్లో మనం 44ని రాయొచ్చు. వేరే విధంగా ఇంకా రాయలేము. 1 ఇంటూ 44 అన్న 44 అవుతుంది, 2 ఇంటూ 22 అన్న 44 అవుతుంది, 4 ఇంటూ 11 అయినా 44 అవుతుంది. సో ఏ బదులుగా మనం 1 తీసుకుంటే బి బదులు 44 తీసుకోవచ్చు. ఓకే, అలానే ఏ బదులు 4 తీసుకుంటే బి బదులు 11 తీసుకోవచ్చు. కానీ ఇది ఉంది చూసారా 2 ఇంటూ 22, ఇది మాత్రం తీసుకోకూడదు అనమాట. ఎందుకు తీసుకోకూడదు అంటే ఇక్కడ 2, 22 కోప్రైమ్ నెంబర్స్ కాదు. ఈ రెండిట్లో 2 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి 12a 12b అని మనం 2 నెంబర్స్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే 12 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనుకున్నాము. ఇక్కడ 12 క్యాన్సిల్ చేసేస్తేనే కదా ఇక్కడ మనం 12 కామన్ ఫ్యాక్టర్ అనేది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏబి అని నెంబర్స్ మిగిలాయి. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే 12. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసేసిన తర్వాత ఆ నెంబర్స్ అనేవి ఏమవుతాయంటే కోప్రైమ్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏబి అనేవి కోప్రైమ్స్, కానీ ఇక్కడ 2 ఇంకా 12 అనేవి కోప్రైమ్స్ కాదు. కాబట్టి ఇది మనం తీసుకోకూడదు. సో మనం ఆ నెంబర్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఏమేమైతే ఉన్నాయంటే ఇక్కడ 144 అనేది ఉంది. అంటే ఒకటి ఏ 1 తీసుకుంటే బి 44 తీసుకోవచ్చు, లేదా ఇంకొకటి ఏముందంటే 4 ఇంకా 11 అంటే ఏ 4 తీసుకుంటే బి 11 తీసుకోవచ్చు అనమాట. అంతేగాని 222 అనేది మాత్రం తీసుకోకూడదు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏ 1 తీసుకుందాం, బి 44 తీసుకుందాం. అప్పుడు ఆ నెంబర్స్ ఏమవుతాయి? ఆ నెంబర్స్ ఏంటి? 12a ఒకటి 12b ఒకటి కదా. సో 12a అంటే 12 ఇంటూ 1. సో చూడండి 12 ఇంటూ 1 అంటే ఏమవుతుంది మనకి 12 అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి 12b. సో 12 ఇంటూ బి అంతే ఇక్కడ 44 కదా. సో 12 ఇంటూ 44, 12 ఇంటూ 44 అంటే ఏమవుతుంది మనకి? ఇది ఏంటంటే 12 ఇంటూ 44 అనమాట. సో 12 ఇంటూ 44 అంటే ఎంత అవుతుంది? 528. సో ఒక పెయిర్ వచ్చి మనకి 12 ఇంకా 528. నెక్స్ట్ ఇంకొక పెయిర్ ఏంటంటే ఏ బి బదులు మనం 4, 11 తీసుకున్నట్టయితే మనకి ఇంకొక పెయిర్ వస్తుంది. సో ఏ బదులు 4 తీసుకుంటే 12 ఏమవుతుంది? 12 ఇంటూ 4 కదా. సో 12 ఇంటూ 4 ఏమవుతుంది? 48. నెక్స్ట్ బి బదులుగా మనం 11 తీసుకున్నాం. 11 తీసుకుంటే 12b ఏమవుతుంది? 12 ఇంటూ 11 కదా. సో 12b ఏమవుతుంది? 12 ఇంటూ 11. 12 ఇంటూ 11 అంటే ఏమవుతుంది మనకి? 132. సో ఇంకొక పెయిర్ వచ్చి 48 ఇంకా 132. సో మనకి ఇవి 2 పెయిర్స్ అనమాట. ఏంటి? హెచ్సిఎఫ్ అనేది 12 అవుతుంది ఈ 2 పెయిర్స్కి కూడా. నెక్స్ట్ ఈ 2 పెయిర్స్కి కూడా ప్రొడక్ట్ అనేది 6336 ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పెయిర్స్ పాసిబుల్ ఫర్ ద నెంబర్స్ ఈజ్ అని అడిగితే మనకి ఆన్సర్ వచ్చి 2. దట్ ఈస్ ఆప్షన్ ఏ అనమాట కరెక్ట్. నెక్స్ట్ if n is any natural number then 12 power n cannot end with the digit అని అడిగారు. n ఏదైనా నేచురల్ నెంబర్ అయితే 12 పవర్ n ఏ డిజిట్తో ఎండ్ అవ్వదు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ డిజిట్తో ఎండ్ అవ్వదు అనేసి అడుగుతున్నారు. సో చూసినట్టయితే మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూసినట్టయితే 0 ఉంది కదా. సో 0తో ఏదైనా నెంబర్ ఎండ్ అవ్వాలి అంటే సపోజ్ 30 0తో ఎండ్ అయింది అంటే దీన్ని మనం 3 ఇంటూ 10 అని రాయొచ్చు కదా. 3 ఇంటూ 10 మనం ఈ 10 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 5 అని రాయొచ్చు. అంటే 3 ఇంటూ 2 ఇంటూ 5. ఓకే, సపోజ్ ఇంకొక నెంబర్ తీసుకుందాం 70.
17 ఎలా రాయొచ్చు, ఇక్కడ కూడా జీరోతో ఎండ్ అయింది నెంబరు. 17 7 × 10 అని రాయొచ్చు. ఈ 10 ఎలా రాయొచ్చు మనం, 2 × 5 అని రాయొచ్చు. అంటే ఏదైనా నెంబర్ జీరోతో ఎండ్ అవుతుంది అంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనకి 2 ఇంకా 5 అనేవి ఉండాలన్నమాట. 2 5 ఉంటేనే మనకి జీరోతో ఎండ్ అవుతుంది ఆ నెంబర్. అంటే 2 × 5 అంటే 10 కదా, సో లాస్ట్ యూనిట్స్ డిజిట్ 0 వస్తుంది అనమాట. సో జీరోతో ఎండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనకి 2 ఇంకా 5 అనేవి ఉండాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటంటే 12 పవర్ n. సో 12 పవర్ n తీసుకుంటే, సో 12 పవర్ n తీసుకుందాం. 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 12ని ఎలా రాయొచ్చు మనం, 2 × 6 అని రాయొచ్చు కదా, 6 హోల్ పవర్ n. ఓకే, 2 ప్రైమ్ నెంబరే కానీ 6 ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి మళ్ళీ 6ని మనం ఎలా రాయొచ్చు, 2 × 3 అని రాయొచ్చు, హోల్ పవర్ n. ఓకే, ఇప్పుడు చూడండి ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కదా, 2 2 3. 2 × 2 × 3 అంటే మనకి ఏమవుతుంది, 2 × 2 = 4 and 4 × 3 = 12. సరిపోయింది కదా, 12కి సరిపోయింది. సో 12ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాస్తే మనకి 2 × 2 × 3 అని వస్తుంది అనమాట. ఇక్కడ పవర్లో n ఉంది అంటే ఈ 2 × 2 × 3 అనేది n టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే n టైమ్స్ కూడా ఏ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, ఓన్లీ 2 ఇంకా 3 అనే నెంబర్స్ మాత్రమే రిపీట్ అవుతున్నాయి. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనకి 5 అనేది ఎక్కడ కనిపించట్లేదు. సో 5 అనేది కనిపించట్లేదు కాబట్టి జీరోతోటి ఎండ్ అవ్వదు. ఓకే, 2 5 రెండు కాంబినేషన్ ఉంటేనే 2 × 5 10 అవుతుంది, యూనిట్ డిజిట్ 0 అవుతుంది, జీరోతో ఎండ్ అవుతుంది. 2 లేకపోయినా 5 లేకపోయినా జీరోతోటి ఎండ్ అవ్వదు అనమాట. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ అన్నాడు. కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ అంటే ఏ డిజిట్తో ఎండ్ అవ్వదు అంటే ఇక్కడ 0 అని మనకు క్లియర్గా తెలిసిపోయింది. ఓకే, 2 2 4 8 అంటే వస్తాయి. ఇక్కడ చూడండి, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అన్నారు. సపోజ్ n బదులు 1 తీసుకోండి. n బదులు 1 తీసుకుంటే 12 పవర్ 1 అంటే ఎంత, 12. సో 2తో ఎండ్ అయింది. సపోజ్ n బదులు 2 తీసుకోండి, 12 పవర్ 2. 12 పవర్ 2 అంటే 144. సో 4తో కూడా ఎండ్ అయింది, 2తో ఎండ్ అయింది, 4తో ఎండ్ అయింది. అలాగే 12 పవర్ 3 తీసుకుంటే మనకి లాస్ట్ డిజిట్ 8 వస్తుంది అనమాట. సో 8తో కూడా ఎండ్ అవుతుంది. అలా ఏ డిజిట్తో ఎండ్ అవుతుందంటే ఓన్లీ జీరోతో మాత్రం ఎండ్ అవుతుంది. జీరోతో ఎండ్ అవ్వాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 ఇంకా 5 అనే నెంబర్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ది నంబర్ 385 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యాజ్. సో మనం ఈ 385ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయాలి. చూడండి 385 దీని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయాలంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే డివైడ్ చేయాలి ఇక్కడ. సో చివర 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందని మనకు తెలుస్తుంది. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం 5తో డివైడ్ చేయొచ్చు. 5 7s are 35. ఓకే, 5 7s are 35. 35 అంటే ఇక్కడేమో 38 ఉంది, 35 ఇది. సో ఇంకా ఎంత రిమైండర్ ఉంది, 35 తీసుకున్నాం, ఇదేమో 38. ఎంత రిమైండర్ ఉందంటే 3 రిమైండర్. ఆ 3ని తీసుకుని వెళ్ళి నెక్స్ట్ నెంబర్ ముందు ఉందని అజ్యూమ్ చేసుకోండి. సో నెక్స్ట్ నెంబర్ ముందు 35 అవుతుంది. ఇప్పుడు 35 అయితే 5 35లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 7 టైమ్స్. 5 7s are 35 కదా. ఓకే, ఇప్పుడు ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 77. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్లోనే చూసుకోవాలి. 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 7. ఓకే, 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 11 టైమ్స్. 7 11s are 77 కదా. నెక్స్ట్ 11 టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుంది. 11 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. 11 1s are 11. ఓకే, ఎండ్ అయిపోయింది ఇక్కడతోటి. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే మనం డివైడ్ చేయాలన్నమాట. సో 385ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 × 7 × 11 అని రాసుకోవచ్చు. సో ఇది ఆప్షన్ కరెక్ట్ అనమాట, బి. ఓకే, 5 × 7 × 11. నెక్స్ట్ క్వశ్చన్, ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 21 and 15 రెస్పెక్టివ్లీ ఆర్. సో 12 21 15 3 నెంబర్స్ తీసుకుని దానికి హెచ్సిఎఫ్ ఇంకా ఎల్సిఎం చెప్పాలి. ఓకే, సో ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో ఎలా అయితే చేస్తామో అలాగే. సో 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 6s are 12, 2 3s are 6, 3 1s are 3. ఓకే, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలని చెప్పాను కదా. సో 12ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 × 2 × 3. ఇంకో చూడండి, 12ని మనం 2 × 2 × 3 అంటే దీన్ని 2 టైమ్స్ వచ్చింది చూసారా, 2 పవర్ 2. ఓకే, 2 పవర్ 2 × 3, 3 పవర్ 1 అనమాట ఇది. నెక్స్ట్ అలానే 12 అయిపోయింది. నెక్స్ట్ ఉన్న నెంబర్ ఏది, 21. సో 21ని కూడా మనం
ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 3 టేబుల్ 7 టైమ్స్, 7 టేబుల్ 1 టైం. సో 21 ఎలా రాయొచ్చు మనం? 3 × 7 అని రాయొచ్చు. ఇదిగో 21ని మనం 3 × 7. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏది? 15. సో 15ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్, 5 టేబుల్లో 1 టైం. ఓకే, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో 15ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఎలా రాయొచ్చు? 3 × 5 అని రాయొచ్చు. ఇదిగో 3 × 5. సో ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ రాయడం కోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏంటి, ఏవి ఉన్నాయి కామన్ ఫ్యాక్టర్స్ కింద? ఓకే, ఇక్కడ 2 అని నెంబర్ ఒకటి ఉంది, 3 ఉంది, ఇంకా 3, 7, 3, 5. సో ఇవన్నీ మొత్తం అన్నిట్లో ఉండేలా చూసుకోండి, అంటే ఈజీ మెథడ్. ఓకే, 2, 3, 7, 5 అని ఉన్నాయి కదా. ఓవరాల్గా చూస్తే మనకు కనిపిస్తున్నాయి ఏంటి? 2, 3, 7, 5 ఓవరాల్గా కనిపిస్తున్నాయి. ఇక 2, 3 మాత్రమే ఉన్నాయి, 7, 5 లేవు. కాబట్టి ఇక్కడ 7 పవర్ 0 × 5 పవర్ 0 అని రాసుకోండి. ఎందుకంటే 7 పవర్ 0 అన్న 1, 5 పవర్ 0 అన్న 1. 1తో మల్టిప్లై చేసినప్పటికీ వాల్యూ అయితే ఏం చేంజ్ అవుతుంది, కాబట్టి ఇలా రాసుకున్న ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ 3, 7 మాత్రమే ఉన్నాయి, ఏ నెంబర్స్ లేవంటే 2 ఇంకా 5 లేవు. కాబట్టి ఇక్కడ 2 పవర్ 0 × 5 పవర్ 0 రాసుకోండి. ఇక్కడ 3, 5 ఉన్నాయి, ఏ నెంబర్స్ లేవంటే 3, 5 ఉన్నాయి ఇక్కడ. ఓకే, 2, 7 లేవు, కాబట్టి 2 పవర్ 0 × 7 పవర్ 0 అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో హెచ్సిఎఫ్ కావాలి అన్నప్పుడు మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా హెచ్సిఎఫ్ అంటే. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లీస్ట్ అని తీసుకోండి, హైయెస్ట్ రివర్స్లో లీస్ట్. సో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్లో లీస్ట్ పవర్ దేనికి ఉందో అది తీసుకోండి. సో కామన్ 2 చూసినట్టయితే ఇక్కడ 2 పవర్ 2 ఉంది. ఓకే, ఇక్కడ 2 పవర్ 0, ఇక్కడ 2 పవర్ 0. సో లీస్ట్ పవర్ ఏది ఉంది? లీస్ట్ పవర్ ఏది? 0. కాబట్టి మనం 2 పవర్ 0 తీసుకుంటాం. తర్వాత 3కి సంబంధించి ఇంటూ. ఓకే, 3కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్ 3 తీసుకుందాము. 3కి సంబంధించి లీస్ట్ పవర్ ఏది ఉందంటే అన్నీ 3 పవర్ 1. ఓకే, ఇది 3 పవర్ 1, ఇది కూడా 3 పవర్ 1, ఇది కూడా 3 పవర్ 1 సేమ్ ఉన్నాయి, కాబట్టి 3 పవర్ 1 తీసుకోండి. నెక్స్ట్ 5 చూద్దాం. 5 చూసినట్టయితే ఇది 5 పవర్ 0, ఇది 5 పవర్ 0, ఇది 5 పవర్ 1. ఓకే, 5 పవర్ 1. లీస్ట్ పవర్ ఏదంటే 5 పవర్ 0, కాబట్టి ఇక్కడ 5 పవర్ 0 రాయండి. నెక్స్ట్ 7 తీసుకోండి. 7 తీసుకుంటే ఇది 7 పవర్ 0, ఇక్కడ 7 పవర్ 1 అనమాట, ఇక్కడ 7 పవర్ 0. ఈ మూడిట్లో లీస్ట్ పవర్ ఏది? 0 కదా, 7 పవర్ 0 రాసుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 0 అంటే 1, 3 పవర్ 1 అంటే 3, 5 పవర్ 0 అంటే 1, 7 పవర్ 0 అంటే 1. సో ఇవంతా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ 3 వస్తుంది. సో హెచ్సిఎఫ్ ఎంత అనమాట? 3. అలాగే ఎల్సిఎం చూడండి. ఎల్సిఎం అంటే ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్కి లీస్ట్ ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ పవర్ తీసుకోండి. మీరు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ పవర్ దేనికి ఉందో అది తీసుకోండి. ఓకే, ఫస్ట్ 2 చూద్దాము. ఇక్కడ 2², ఇక్కడ 2 పవర్ 0, ఇక్కడ 2 పవర్ 0. హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? 2 పవర్, ఇది పవర్ 2నే కదా హైయెస్ట్ ఉంది, ఇది జీరోస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం 2 పవర్ 2 రాసుకోవాలి, ఇదిగో 2 పవర్ 2. ఓకే, నెక్స్ట్ 3కి సంబంధించి ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 1, ఇక్కడ కూడా పవర్ 1 అని సేమ్ ఉన్నాయి కాబట్టి 3 పవర్ 1 రాసేసుకోండి. ఓకే, 3 పవర్ 1. నెక్స్ట్ 5కి సంబంధించి 0, ఇక్కడ 5 పవర్ 0, ఇక్కడ 5 పవర్ 1. హైయెస్ట్ పవర్ ఏది? 1, కాబట్టి 5 పవర్ 1 రాసుకోండి, 5 పవర్ 1. నెక్స్ట్ 7కి సంబంధించి 7 పవర్ 0. ఓకే, ఇది 7 పవర్ 0, ఇది 7 పవర్ 1, ఇది 7 పవర్ 0. సో హైయెస్ట్ పవర్ ఏదంటే 1, కాబట్టి మీరు ఇక్కడ 7 పవర్ 1 రాయాలి. సో ఇదంతా మల్టిప్లై చేస్తే 2 పవర్ 2 అంటే 4. ఓకే, ఇంటూ 3 పవర్ 1 3, 5 పవర్ 1 5, 7 పవర్ 1 7. సో ఇదంతా మల్టిప్లై చేస్తే మీకు 4 3 12, 12 5 60, 67 420. సో మీకు ఆన్సర్ వచ్చి 420 వస్తుంది అనమాట. సో హెచ్సిఎఫ్ ఏమో 3 వచ్చింది, ఎల్సిఎం ఏమో 420 వచ్చింది. చూడండి ఎక్కడ ఉంది ఇది ఆప్షన్ సి కరెక్ట్ అనమాట. హెచ్సిఎఫ్ 3, ఎల్సిఎం 420.